హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. అంగన్వాడీ మహిళను వేధించిన టీడీపీ కార్యకర్త అరెస్ట్. విషయం ఏంటి అంటే, మొన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అయింది. ఏంటి అంటే, ఒక అంగన్వాడీ టీచర్ పేరు స్వర్ణలత, ఆవిడ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. సో తనని తెలుగుదేశం పార్టీ నాయకుడో కార్యకర్తో ఎవరో సమ్ ఎక్స్ ఆయన వేధిస్తున్నాడు అని చెప్పేసి తన పైన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తాం, ఫోన్లు చేసి బెదిరించడం, అదేమిటి అంటే తనతో పక్క పంచుకోవాలి అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాం, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి సామాజిక వర్గాలను కూడా పేరెత్తి మాట్లాడారు అని చెప్పేసి ఆవిడ యొక్క ఆరోపణలో ఎలిగేషన్ అనాలో వాటెవర్ తను సెల్ఫీ వీడియో విడుదల చేసింది. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అది ఏంటి అంటే, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో కూడా ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఆ ఆడియోకి ఏం రిలీజ్ చేసిన వీడియోకి కనుక ఒక్కసారి కంపేర్ చేస్తే కొంచెం ఎక్కడో తేడాగా అనిపిస్తుంది. నేను ఏ ఒక్కరిది తప్పని కాదు, ఏ ఒక్కరిది ఒప్పని కాదు, సాధారణంగా మీరు వింటే దానిని బట్టి మీరే అర్థం చేసుకొని ఆ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణని కూడా ఆడియో క్లిప్ను పెట్టారు. ఆ ఆడియో క్లిప్ ఒకసారి ప్లే చేస్తాను, దాన్ని విన్న తర్వాత మీరే చెప్పండి. నువ్వు నా మడిసి వదినా మరి ఎంతసేపు ఎందుకు అర్థం అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? నా ప్రాణం నువ్వు. ఐ లవ్ యూ. ఎన్నింటికి వచ్చారు ఇంటికి? పొద్దుపోయిద్దయ్యా, ఎన్నింటికో చెప్పలేము మేము. ఫోన్ చేస్తావా? అప్పుడు చూద్దాంలే. సత్తనపల్లి వచ్చి ఫోన్ చేయను. సో ఇక్కడ ఈ ఆడియో క్లిప్లో అతను మాట్లాడుతున్న భాష మామూలుగా ఎలా ఉంది, నువ్వంటే నాకు ఇష్టం వదినా అని చెప్పేసి ఆయన అంట. వదినా అనే సంబోధిస్తూ మాట్లాడుతూ, నాకు అది ఆడియోలో కూడా వదినా అనేలాగానే ఉంది. ఐ లవ్ యూ వదినా అని ఈ రకంగా మాట్లాడుతూ, తను కూడా ఎక్కడ సీరియస్ అయినట్టుగా కానీ కొంచెం సీరియస్గా మాట్లాడటం కానీ ఏమీ అనలా. అలాగే నేను సత్యనపల్లి వస్తాను, వచ్చినప్పుడు కలువాను, ఏదో సంథింగ్ ఇట్లాంటి సంభాషణ జరిగింది. సో ఇక్కడ ఆవిడ సీరియస్ అయినట్లు ఎక్కడ అనిపించలా. ఇది ఒకటి. ఈవిడ ఈ రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోలో మాత్రం తను రోధిస్తూ సామాజిక వర్గాలు కూడా పేరెత్తు, మేము కమ్మల్లో మీరేమో దళితులు అనే తరహాలో మాట్లాడారు అని చెప్పేసి ఈవిడ చెప్పింది. ఆ బయట మాత్రం ఆ సెల్ఫీ వీడియోలో లేదు, కానీ ఆ తరహాలో వ్యవహరించారు అని చెప్పేసి ఈమె చెప్తుంది. నేను ఇప్పుడు ఈవిడ అబద్ధం చెప్పింది అని, లేకపోతే అతను ఏదో చేయకపోయినా చేశారు అని మాత్రం నా ఉద్దేశం కాదు. కానీ అక్కడ మాట్లాడిన ఆడియో క్లిప్కి ఇక్కడ రిలీజ్ చేసిన వీడియో క్లిప్కి ఏదో సంథింగ్ డిఫరెన్స్ ఉంది అన్నట్లుగా మనకి అర్థం అవుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈవిడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఆ గోడును వెళ్ళగక్కున్నారు. దానికి తగినట్టుగా సదరు ఎమ్మెల్యే గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించడం, స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయమ్మా అని చెప్పేసి ఆయన సిఐ గారికి కూడా చెప్పడం. సో ఈవిడ ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. మరి అప్పుడు ఆవిడ చెబుతున్నది ఏంటి అంటే, నేను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కేసు నమోదు చేయలేదు అని చెప్పేసి మరి ఆ పార్టీ వాళ్ళు ఈ విధంగా మరి ఒత్తిడి తీసుకొచ్చారు అన్నట్లుగా తన యొక్క అభిప్రాయం అయి ఉండొచ్చు. సో ఆ బొడ్డు వెంకటేశ్వరరావు మరి ఆయన పైన కేసు నమోదు చేశామని చెప్పేసి డైరెక్ట్గా సదరు పోలీస్ అధికారి మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం చెప్పారో కూడా మీరు వినండి. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని కంకనాలపల్లి విలేజ్ అంటే సత్తెనపల్లి రూరల్ మండలంలో మొన్న 3వ తారీఖు సాయంత్రం కంప్లైంట్, ఈ స్వర్ణలత అనే అమ్మాయి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టి. ముద్దాయిని కూడా నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కడ అపోహలకు తావలేదు. వచ్చేటువంటి ప్రాపర్ సెక్షన్స్ అన్ని కూడా వేసి, ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ కూడా, ఆ అమ్మాయి ఎస్సీ కులానికి సంబంధించిన అమ్మాయి వల్ల ఎస్సీ యాక్ట్ కూడా యాడ్ చేసి నిన్న ఎంఆర్ఓ గారి దగ్గర సర్టిఫికేట్లు తీసుకొని నిన్న సాయంత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. ఇందులో ఎలాంటి అపోహలకు తావలేదు. సో విన్నారు కదా, ఈ ప్రకారంగా అక్కడ ఎవరు ఏం చేసినా ఖచ్చితంగా పోలీసులు అధికార పార్టీ కదా అని వెనకడుగు వేయటం, లేదా సదరు ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి తీసుకోవడం, ఇట్లా చేస్తే మాత్రం గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏంటి? ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలను నాకు గుర్తుంచుకోవాలి. ఎక్కడెక్కడైతే అంటే ఇప్పుడు ఈవిడ చెప్పిందని కాదు, మామూలుగా ఏ నియోజకవర్గంలో అయినా కానీ మా కులం అధికారంలో ఉంది, మా పార్టీ అధికారంలో ఉంది అని కనుక ఎవరైనా స్థానికంగా ఉన్న నాయకులు కొంచెం పెత్తనం చేయాలి అని కనుక చూస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా?
మీరు కనుక గమనించినట్లయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ చేసింది ఏంటి? ఇది కాదా? అంతెందుకు పొంగనూరులో మరి అతని పేరు ఏదో ఉంది, సంథింగ్ రెడ్డి. అతను ఏం చేశాడండి? శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో వాళ్ళు మొక్కుకొని తిరుపతి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళ సైకిల్ని అడ్డుకొని తెలుగుదేశం పార్టీ జెండాలను చించివేసి వాళ్ళ బట్టలు తీయించి వాళ్ళని ఆ రకంగా దూషించి చేశారు కదా. ఏమనుకుంటున్నారా పొంగునూరు అంటే అని చెప్పేసి వాళ్ళు అంత కండకావరంతో పనులు చేస్తే ఏమవుంది? సాచి కొట్టారు ప్రజలు. సో అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడేంటి? మా పార్టీ అధికారంలో ఉంది అని కనుక ఎవరైనా సరే శృతి మించి చేస్తే అదే పరిస్థితి తలెత్తుతుంది భవిష్యత్తులో. ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, నారా లోకేష్ గారు రోడ్డు మీద యువగళం యాత్ర చేస్తున్నప్పుడు, అలాగే తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ క్యాడర్ అంతా? ఇప్పుడు బొడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈ విధంగా ఈ అంగన్వాడీ టీచర్ని ఆ రకంగా హింసిస్తున్నాడు అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ రైజ్ చేశారు. సరే, దర్యాప్తు జరపండి, తప్పు ఎవరి ప్రక్కన ఉన్నది, లేకపోతే ఈ అమ్మాయి కావాలని చేసిందా? ఏ మహిళ అంత ఇదిగా డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేయరు కదా, ఒకవేళ చేయకపోయినా చేశారు అని చెప్పేసి అని. కాకపోతే ఏదో కొంత అక్కడ వ్యత్యాసం ఏదైనా ఉంటే ఖచ్చితంగా దర్యాప్తులో తేల్చాలి ఆ తప్పు ఎవరిది అని. సో కంప్లీట్గా ఈఎంఐది తప్పో, లేదా కంప్లీట్గా బొడ్డు వెంకటేశ్వరరావు తప్పో, లేదా ఇద్దరిది తప్పు ఉందా అనేది పోలీసులు దర్యాప్తులో తేల్చాలి. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అధికార పార్టీకి అపవాదులు మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బొడ్డు వెంకటేశ్వరరావు ఎక్కడున్నాడు? లేకపోతే ఇవాళ కద్దర్లు వేసుకొని పెత్తనాలు జలం చేయ వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు ఎవరు బయటికి రాలేదే. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆయన? అప్పుడు హుటాహుటిన ఆయన యువగళం యాత్ర ఆపేసుకొని తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ నానా ఇబ్బందులు పడతా లాయర్లతో మీటింగులు పెట్టుకొని డిస్కస్ చేశారు. ఒక ప్రక్కన భువనేశ్వరి గారు ఎప్పుడు బయటకు రాని మహిళ, ఆవిడ తిరగడం, ఆవిడ అనేక రకాలుగా ప్రజలకి చైతన్యం కల్పించాలని ఆవిడ కూడా మాట్లాడటం మొట్టమొదటిసారి ఆవిడ ఆ రకంగా బయటకు వచ్చి మాట్లాడింది. మరి వాళ్ళందరూ అన్ని కష్టాలు అనుభవిస్తే అధికారం వచ్చిన తర్వాత ఈ రకంగా విర్రవీగిపోయారనుకోండి, చివరికి అది నష్టం ఎవరికి? మరలా తెలుగుదేశం పార్టీకి. కష్టాలు వచ్చినప్పుడే మోసేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వరి గారా? సో అఫ్కోర్స్ కొంతమంది నాయకులు కూడా సపోర్టివ్గా ఉన్నారు. కానీ ఈ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ వాళ్ళు ఆ సమయంలో ఇప్పుడు పెత్తనాలు చేసేవాళ్ళ సంగతి ప్రధానంగా నేను చెప్తుంది. మరి వాళ్ళు ఏమైపోయారు? సో అధికారం ఉన్నప్పుడేమో మా చంద్రబాబు, మా లోకేష్ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవటం, లేదా అరెస్ట్ అయినప్పుడు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎక్కడ బయటికి రాకుండా సైలెంట్గా ఉండటం. బయటకు వచ్చి చేసేవాళ్ళు నేను అన్నట్లా. అప్పుడు బయటికి రాకుండా ఇవాళ పార్టీ అధికారంలోకి రాగానే మా పార్టీ మా వాడు అని చెప్పేసి భుజాన్ని వేసుకొని కొంచెం బెహర్బానీలు చేస్తూ ఉన్నారు చూసారా, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నా. సో నిజంగా పార్టీ కోసం పాటుపడిన వాళ్ళని గుర్తించాలి. ఒక సామాజిక వర్గం పనిచేస్తేనో, ఒక సామాజిక వర్గం వెనకాల ఉంటేనో ఒక పార్టీ గెలవదు, గుర్తుంచుకోండి. ఏ పార్టీ అయినా సరే విజయ పదంలోకి వెళ్ళాలి అంటే అన్ని సామాజిక వర్గాలు కలిసికట్టుగా గంప గుర్తుగా ఇదిగో ఈ నాయకుడు మనం గెలిపించుకోవాలి అని అనుకుంటేనే ఆ విజయం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఇక్కడ మరలా సామాజిక వర్గాలు అని చెప్పేసి మామూలుగానే కొంచెం రూరల్ ప్రాంతాల్లో ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి. సో దానికి తగినట్టుగా కొంచెం అహంభావం చూపించారనుకోండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు డ్యామేజ్ అయిపోతారు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు వ్యవహార శైలిని బట్టి. సో చివరికి అది ఏమవుతుంది? కొంచెం అటు ఇటే ఒకవేళ ప్రభుత్వం మారిందనుకోండి, మరలా ఇబ్బందులు పాలైపోయేది ఎవరు? సదరు ఈ నాయకులే. కాబట్టి మీరు చేసే పనుల వల్ల పార్టీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. మీరు మంచి చేస్తే అది మంచితనం మీద వెళ్తుంది పార్టీకి. అలా కాకుండా దౌర్జన్యాలు చేసి మెహర్బానీలు చేసి ఏదైనా చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది పార్టీ మీద పడుతుంది ఆ రిఫ్లెక్షన్ అంతా కూడా. సో పార్టీని డ్యామేజ్ చేయాలా, పార్టీకి ఉపయోగకరంగా ఉండాలా అనేది క్యాడర్లో ఉంటుంది. సో నిజంగా క్లిష్ట పరిస్థితుల్లో ఆ స్థానికంగా ఉన్న నాయకులు కనుక వాళ్ళకి చేయందించే వాళ్ళలాగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇదిగో మాకు స్థానికంగా ఉన్న నాయకుడు ఈ రకంగా పనిచేస్తున్నారు, మాకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అని. అందుకు మీరు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం చూడండి, గద్దె రామ్మోహన్ రావు గారు ఏ రోజైనా సరే తన రాజకీయ చరిత్రలో ఇంత చిన్న ఎలిగేషన్ ఉందా? ఎప్పటికప్పుడు ఆయన పార్టీ క్యాడర్తో మమేకమై ఎవరికి ఏ అవసరాలు వచ్చినా అందుబాటులో ఉంటూ, ఇంత చిన్న అవినీతి కూడా చేయకుండా, ఇంత మరక లేకుండా
ఉంటారు ఆయన నియోజకవర్గంలో. ఏ రోజైనా సరే ఆ గద్దె రామ్మోహన్ గారు ఎంపీగా చేసినప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా చేసినప్పుడు కావచ్చు, ఆయన నియోజకవర్గంలో పలానా వాళ్ళు ఇలా చేశారనేది ఒక్క ఎలిగేషన్ అన్నా ఉందా? పోనీ ఆయన సంగతి ప్రక్కన పెట్టండి, ఆయన అనుచరులు ఆయన క్యాడర్ ఏదైనా చేశారని. సో ఆ రకంగా ఉంటే ఆ లీడర్కి వాల్యూ ఉంటుంది, ఆ పార్టీకి పట్టు వస్తుంది. అలా కాకుండా అధికారం కోల్పోయినప్పుడేమో ఇళ్లలో కూర్చొని తలుపులు వేసేసుకొని అధికారం రాగానే ఆ లోపల పెట్టిన కద్దరు సొక్కాలన్నీ తీసేసి ఇస్త్రీ చేసేసి ఆ మావాడు గెలిచాడు అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ బిల్డప్లు ఇచ్చారనుకోండి, చివరికి ఆ ఇంపాక్ట్ పార్టీ మీద పడుద్ది. కాబట్టి ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ జనసేన పార్టీ కేడర్ కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎన్ని ఒత్తిడులను తట్టుకున్నారు, ఎన్ని రకాలుగా పోరాడారు, అన్ని పోరాటాలు చేసిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవన్నీ మర్చిపోయి మరలా మనం కూడా అలాగే చేస్తామని అనుకుంటే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ నాయకుల వాళ్ళకి మంచిగా ఉండాలి అంటే, పార్టీ భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ డౌన్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే అందరితో మంచిగా మమేకం అయిపోతే మంచిది. అలా కాకుండా మేము వేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తే మాత్రం తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే అంగన్వాడీ టీచర్ని వేధిస్తున్నారో అని చెప్పి సదరు మహిళ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారో ఆ బొడ్డు వెంకటేశ్వరరావు పైన, అతన్ని మరి అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి పోలీస్ అధికారి చెప్పారు కదా, దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆధార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.